నిన్న మనం చూసాం ఈ ఇన్నర్ బాడీ అవేర్నెస్. మన లోపల ఉన్న అంత శరీరం మన ఆ, ఈ నేను అనేది ఎవరు అని ఎట్లా అది కనుక ఒకసారి మనకి ఆ ఇంత అంత శరీరంతో మనం ఒకసారి కనుక కనెక్ట్ అయితే అది మనకు ఒక కొత్త రకమైనటువంటి ఒక జీవితాన్ని కొత్త ఏదైనా కొత్తగా చూడ చూడగలిగిన ఒక తత్వాన్ని అది ఇస్తుంది అనమాట. అంతేకాకుండా ఇంతకుముందు ఉన్న జీవితం, ఇంతకుముందు మనం చూసే జీవితానికి ఈ అంతర్ శరీరంతో మన మనసు ఆత్మతో ఒకసారి మమేకం అయిన తర్వాత కనపడే జీవితానికి చాలా తేడా కనిపిస్తుంది. ఈ మనం ఈ అబ్జర్వర్ నెస్ లేకపోతే మనం ప్రతిదీ మనం చూస్తూ ఉంటాం కానీ మనం దాంట్లో ఏకం కాకూడదు. దాన్ని మనం ఇది చాలా తేలిగ్గా వస్తుంది అన్నమాట. ఒకసారి వచ్చిన తర్వాత ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా మనం నచ్చేసుకోవచ్చు. మనం ఈ ఇంతకుముందు చూసాం మనం మైండ్ కంట్రోల్లో కనుక మనం ఉండేటట్లయితే మన మైండ్ ఏం చేస్తుంది, అది దాన్ని మన మనని దానికి కంట్రోల్లో ఉంచుకోవటానికి మనకి కొన్ని రకాలైనటువంటి భ్రమలు కలుగజేస్తుంది. అదే భయం, ఆందోళన, ఇంకా ఈ రకరకాలైనటువంటి ఇవన్నీ కలుగజేస్తే మనం ఎప్పుడు వాటిలో మునిగిపోయి ఉండి దాని కంట్రోల్లో ఉండేట్టుగా చూసుకుంటున్నాం. అప్పుడప్పుడు మనం మనకు తెలియకుండానే మనం మన అంత శరీరంతో మమేకమైనా కూడా ఈ భయం, ఆందోళన ఇవన్నీ దానిలోనే వచ్చుకుంటాయి అన్నమాట. మనకి ఎప్పుడైనా ఈ ఛాలెంజెస్, సవాళ్ళు ఎదురైనప్పుడు ఇట్లాంటివి మనం దాన్ని బయటికి పంపించేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకసారి మనం ఈ అంత శరీరంతో మనసుతో మనం మమేకం అయినప్పుడు రెండోసారి మనం దాంట్లోంచి డిస్కనెక్ట్ అయినా కూడా మళ్ళీ దాన్ని పొందటానికి, మళ్ళీ దాంట్లో మమేకం అవటానికి పెద్ద టైం తీసుకోదు, చాలా తేలిగ్గా అయిపోతుంది. అందుకని చెప్పి ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఉన్న దూరం కొంచెమైనా కూడా కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఎత్తుక్కుంటూ అడుగుతూ చూసుకుంటూ వెళ్ళేటప్పటికి టైం పడుతుంది. అదే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్ళేటప్పుడు మనం మొదటిసారి వెళ్ళిన టైంలో కంటే చాలా తక్కువ టైంలో మనం మళ్ళీ అదే రూట్లో తిరిగి వస్తాం. అదేవిధంగా మనం ఈ అంత శరీరంతో ఆత్మతో మమేకమైనప్పుడు ఒకసారి ఒకసారి మళ్ళీ మధ్యలో మనం ప్రాక్టీస్ మానేసో లేకపోతే మనం లేకనో మనం దూరం అయినా కూడా మళ్ళీ ఇంకోసారి దాన్ని ప్రమేయం అవటానికి మనకి పెద్ద సమయం పట్టదు. అందుకని చెప్పి ఈ మెంటల్ మైండ్ లో నుంచి మనం బయటికి రావడానికి తేలికవుతాను. సో ఒకసారి అది ఇంకా ఇంకా మన లోతుల్లోకి వెళ్ళి మనం లైక్ మనసుతో మమేకం అవటం, లేదా ఆత్మతో మమేకం అవటం అనేది చేయటం జరుగుతుంది. ఇది ఇంకా చెప్పాలంటే ఎట్లా అనేది, ఒక వేళ్ళు బలంగా లోపలికి ఊనుకున్న చెట్టు, లేదు భూమి మీదకే వేళ్ళు ఉన్న చెట్టు కనుక మనం చూసినట్టయితే బాగా వేళ్ళు ఊనుకుని లోపలికి ఉన్న చెట్టు ఎంత గాలి వానకైనా నిలబడుతుంది. అదే వేళ్ళు పైకున్న చెట్టు సరిగ్గా పడిపోతుంది. అదేవిధంగా అదే జీసస్ కూడా చెప్పేది ఏంటంటే, ఒక పునాది లేని ఇల్లు, ఇసుకతో కట్టిన ఇల్లు ఇంటికి, బలమైన పునాది వేసిన ఇంటికి ఎట్లా ఈ తుఫాన్లకి లేకపోతే గాలి వాళ్ళకి ఎట్లా నిలబడతాయో
తుఫాన్ మట్టి మనం ఇసుకతో సముద్రం ఒడ్డు మనం చూస్తాం. మనం వచ్చే అది ఏటి ఒడ్డున లేకపోతే నది ఒడ్డున మట్టితో మనం మట్టి ఇసుకతో మనం గనక గూడు కడితే ఇసుక గూళ్ళు అది మళ్ళీ నీళ్ళకొచ్చి నీళ్లు వచ్చేటప్పటికో లేకపోతే ఎవరు కాల్చి తగిలితేనో పడిపోతుంది. అదే పెద్ద పెద్ద భవనాలు అయితే దాన్ని చాలా బలంగా మనం పునాది వేస్తాం కాబట్టి అది ఎంత వరదలు వచ్చినా కూడా పడిపోవు అనమాట. ఆ విధంగా మనం ఈ మన మనసుతో మమేకం అవటం అనేది అంత బలంగా పునాది వేసుకుని చేసేసుకోవాలి. సరే ఇది ఇంత బాగానే ఉంది. దానికి కొన్ని కొన్ని మనం ఈ పూనుకునేటప్పుడు మన ఆత్మతో శరీరంతో మనం ఈ మన ఆ లోపల శరీరాన్ని లోపల ఉన్న నేను అది తెలుసుకునేటప్పుడు మనం కొన్ని పనులు చేయాలి. అదేంటంటే ఫస్ట్ ఫర్గ్యూనెస్, క్షమించటం. మనం నేను చూసాము కొన్ని సామెతలు కథలు ఎట్లా ఉదాహరణలో మనం కొన్ని మోసుకొని తిరుగుతూ ఉంటాం. చిన్నప్పటివి ఆలోచనలు లేకపోతే మనకి ఏదైనా ఒక అనుభవాలు మన పనికిరాని అనుభవాలు లేకపోతే ఆలోచనలు ఇవన్నీ ఉంటే వీటన్నిటినీ మోసుకొని తిరుగుతూ ఉంటాం. మన కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు కూడా ఒక్కోసారి మన మనసు వాటి వైపు లాగుతూ ఉంటుంది. లాగినప్పుడు మనం మళ్ళీ దానికి ఆ ప్రభావానికి లోనైపోతాం. అందుకని ఆ తప్పు చేసిన వాళ్ళను లేకపోతే మనకు అన్యాయం చేసిన వాళ్ళను మనకి భారం తెచ్చిన వాళ్ళను కనుక మనం క్షమించి వదిలేసాం అనుకోండి, రెండోసారి వాళ్ళు మన మనసులోకి రారు, మన ఆలోచనలోకి రారు, మనం దూరంగా ఉండి. అందుకని ఈ ప్రశ్న ఏదైతే ఉందో నేను ఈ నా యొక్క అటెన్షన్ ఫోకస్ని ఆ ఇన్నర్ బాడీ మీద తీసుకెళ్తాను కూర్చుంటే ఒక మనసు ఆందోళనతోనో లేకపోతే పాత జ్ఞాపకాలతో నిండిపోతుంది. సో ఈ అనుభవం ఏదైతే ఉందో మనస్సు శరీరంతో జరిగేటువంటి అనుభవం ఏదైతే ఉందో అది నేను పొందలేకపోతున్నాను అనిపిస్తుంది. దానికోసం మనం ఫస్ట్ మన ఈ భావోద్వేగాలు ఏవైతే మన మనసులో మన ఆలోచనలో ఎప్పుడో మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి ఉన్నాయి మిగిలిపోయినాయో అవన్నీ మన ముందు బయటికి పంపించేయాలి. అది కొంచెం కష్టమైన విషయమైనా కూడా మనం దాన్ని బయటికి పంపించాలి. అది కోపం కానీ బాధ కానీ భయం కానీ ఇంకా అట్లాంటివి ఏమున్నా కూడా ఇవన్నీ ఏంటంటే మన మనసు మీద మన ఆలోచన మీద మన మెదడు మీద లేనిపోయిన బరువుని మనకి చేకూరుస్తాను. సో ఈ అటెన్షన్ అనేది మనం ఫోకస్ చేసినప్పుడు బాగా దీని మీద మన మనసులోకి అవేర్నెస్లోకి వెళ్ళినప్పుడు నేను అనేది ఏంటో తెలుసుకుని దానికి వెళ్ళినప్పుడు ఈ అటెన్షన్ అనేది ఒక మార్పుకి దోహదం చేస్తుంది మన దగ్గర. అది ఆ ఒక కాంతి కిరణం లాగా మన మీద ప్రసరిస్తుంటుంది అనమాట. అదే ఫోకస్డ్ పవర్ మన కాన్షియస్నెస్ ట్రాన్స్మిట్స్ మనలో నుంచి ప్రతి దాన్ని కూడా దాన్ని ఆ మార్గంలోకి మార్చేస్తుంది. మన ఆర్గానిజం మన శరీరంలోని భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన పూర్తిగా పనిచేస్తున్నప్పుడు కనుక ఇట్లాంటి ఎమోషన్స్ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అది వాటికి జీవితకాలం కొద్దిగానే ఉంటుంది. కొద్దిసేపట్లోనే మనం ఒక రోజు ఒక పూట ఒక 2 రోజులు 4 రోజుల్లో మనం దాన్ని ఆ భావోద్వేగాల నుంచి మనం బయటపడతాం. మనం ఒక చెరువులోను నదిలోను నిశ్చలంగా ఉన్న ఒక చెరువు ఉందనుకోండి, ఆ చెరువులో కనుక మనం ఒక చిన్న రాయేస్తే ఏమవుతుంది, చిన్న చిన్న అలల్లాగా మొత్తం అంతా చెరువు అంతా వ్యాపిస్తాయి. లేకపోతే ఇంకొంచెం దూరం వెళ్ళేసి ఆగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతాయి, నిశ్చలంగా అయిపోతాయి అక్కడ. అట్లాగే ఇది కూడా మన మన ఉనికిని నేను అనే ఉనికిని తెలుసుకోవటానికి మనం చేసే ఇట్లాంటి చిన్న చిన్న ఎమోషన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి.
ఈ పెయిన్ బాడీ అనే దాని గురించి మనం రెండో చాప్టర్ చదువుకున్నాం. మనం ఎంతసేపు ఈ బాధలు, కష్టాలు, సుఖాలు ఇవన్నిటిని ఆలోచిస్తూ కూర్చొని భావోద్వేగాలు ఉంటే చివరికి మనకి మన యొక్క ఎనర్జీ అంతా కూడా దాని కింద వెళ్ళిపోయి మనం పెయిన్ బాడీ మన మానసిక శారీరకంగా మైండ్తో కూడా మనం ఆ బాధను అనుభవిస్తూ ఉంటాం. ఆ బాధ ద్వారా మనకేమవుద్ది, ఆ బాధ ఎప్పుడు ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ లో కానీ బాధలో కానీ ఎప్పుడు ఆలోచిస్తుంటే మన ఆరోగ్యం కూడా మన ఈ ఉన్న ఎనర్జీ అంతా పోయి మన ఆరోగ్యం కూడా పాడైపోతాం. ఇది ఇంతవరకు చూస్తామండి మనం. ఇక్కడి నుంచి వాళ్ళు కూడా ఎవరు చదువుతున్నారు? ఎవరు చదువుతారండి? వేణి గారు, అరుణకర్ణమ్మ ఆంటీ. చదువుతున్నాను సుకన్య. చదవండి. సో ప్లేస్ యువర్ అటెన్షన్. So place your attention on feeling the emotion and check whether your mind is holding on to a grievance pattern such as blame, self-pity or resentment that is feeling the emotion. If that is the case, it means that you have not forgiven. Non-forgiveness of often toward another person or yourself, but it may just as well as toward any situation or condition, past, present or future, that your mind refuses to accept. Yes, there can be non-forgiveness even with regard to the future. This is the mind's refusal to accept uncertainty, to accept that the future is ultimately beyond its control. Forgiveness is to relinquish your grievance and so to let go of grief. It happens naturally once you realize that your grievance serves no purpose except to strengthen a false sense of self. Forgiveness is to offer no resistance to life, to allow life to live through you. The alternatives are pain and suffering, a greatly restricted flow of life energy, and in many cases physical disease. So place your attention on feeling the emotion and check whether your mind is holding on to a grievance pattern such as blame, self-pity and resentment that is feeding the emotion. సో ఇప్పుడు మనం కనుక మన అటెన్షన్ని ఈ ఎమోషన్స్ మీద ఫీలింగ్ భావోద్వేగాల మీద కనుక మనం పెట్టినట్టయితే మన మైండ్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎట్లా ఉన్నాం, మనం ఎక్కడున్నాం అని చెప్పేసి. యువర్ మైండ్ ఈజ్ హోల్డింగ్ ఆన్ టు గ్రీవెన్స్. మన మైండ్ ఆ గ్రీవెన్స్ మీద లేకపోతే అంటే ఏదో ఒక కంప్లైంట్ గురించో లేకపోతే గ్రీవెన్స్ ప్యాటర్న్ అనమాట. అంటే ఎప్పుడు కూడా కంప్లైనింగ్ నేచర్లోనూ మన ఆలోచనలు ఎప్పుడు దూరంగాను పనికిరాని వాటి మీదనే ఉంటాయి. ఎట్లా అంటే సచ్ యాజ్ బ్లేమ్, అవతలను నిందించటము, లేకపోతే సెల్ఫ్ పిటీ, నన్ను నేనే అయ్యో నేను ఇట్లా అయిపోయాను, నేను అట్లా అయిపోయాను, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని మనం అనుకోవటం. ఆ రిజెంట్మెంట్, బాధపడటం, ఇట్లాంటివి అనమాట. దట్ ఈస్ ఫీలింగ్ ది ఎమోషన్. ఈ ఎమోషన్ ని ఫీల్ అవుతున్నాం మనం. ఎట్లా అంటే మీ ఎమోషన్ మనం ఫీల్ అవుతున్నామో మన అటెన్షన్ దాని మీద ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఇట్లాంటివన్నీ కనుక ఏదైనా కనుక ఉంటే మన మైండ్ మీద, అప్పుడు మనం ఆ ఎమోషన్ మనం ఆ భావోద్వేగాల్లోనే ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. అట్లా కనుక ఉంటే ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ నాట్ ఫర్గివెన్. దాని అర్థం ఏంటంటే అట్లా ఇంకా మన మనసు వాటి మీద భావోద్వేగాల మీద లాగుతోంది, పాత ఎమోషన్స్ మీద ఇంకా గుర్తొస్తున్నాయి అంటే దాని అర్థం మనం వాటిని క్షమించలేదు. అంతేకాకుండా నాన్ ఫర్గివ్నెస్ ఇస్ ఆఫెన్ టువర్డ్ అనదర్ పర్సన్ ఆర్ యువర్ సెల్ఫ్. ఈ క్షమించలేకపోవటం అనేది అవతల వ్యక్తి కావచ్చు, మనమే క్షమించలేకపోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు.
బట్ ఇట్ మే జస్ట్ యాజ్ వెల్ బి టువర్డ్ ఎనీ సిచ్యుయేషన్ ఆర్ కండిషన్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అది ఏదైనా అవ్వచ్చు. దాన్ని ఈ ఆ యొక్క ఈ ఫర్గివ్నెస్ అనేది, ఆ యొక్క ఇన్సిడెంట్ అనేది ఏ సమయానికి అయినా సంబంధించవచ్చు. ఒకసారి ఈ కండిషన్ అనేది ఒక స్థితి ఏదైనా కావచ్చు, గతం కావచ్చు, వర్తమానం కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ కూడా, భవిష్యత్తు కూడా కావచ్చు. దట్ యువర్ మైండ్ రెఫ్యూజెస్ టు యాక్సెప్ట్. దాన్ని మన మైండ్ ఒప్పుకోవట్లేదు. అంటే మన మైండ్ ఇంకా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది అనమాట. స్ట్రాంగ్ గా పనిచేయటం వల్ల మనకి ఏది చేయాలో మనం అది చేయనివ్వట్లేదు. ఎస్, దెర్ కెన్ బి నాన్ ఫర్గివ్నెస్ ఈవెన్ విత్ రిగార్డ్ టు ది ఫ్యూచర్. అదేంటి నమ్మకం? ఫర్గివ్నెస్ అనేది మనం గతం గురించి లేకపోతే ఇప్పుడున్న దాని గురించి కదా మనం మాట్లాడుతున్నాం. ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ లో కూడా మన ఫర్గివ్నెస్ అనేది ఉంటుంది. అంటే భవిష్యత్తు రాలేదు కదా, మనం అనుభవించలేదు కదా, దాంట్లోకి పోయి మనం ఆ క్షమించటం ఏంటి అని చెప్పి మనకు కానీ ఒక డౌట్ రావచ్చు. దిస్ ఈస్ ది మైండ్స్ రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ అన్సర్టనిటీ, టు యాక్సెప్ట్ దట్ ద ఫ్యూచర్ ఈజ్ అల్టిమేట్లీ బియాండ్ ఇట్స్ కంట్రోల్. ఎందుకంటే అది ఫ్యూచర్ ని కూడా, మన భవిష్యత్తుని అనుభవించిన దాన్ని, చూడడం దాన్ని కూడా మనం క్షమించడం ఎందుకు జరుగుతుంది అంటే, మన మైండ్ ఏదైతే ఉందో అది ఇట్ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ అన్సర్టనిటీ. మనకి ఇది జరుగుద్దా జరగదా తప్పకుండా అనే దాన్ని ఒప్పుకోవటానికి మన మైండ్ ఒప్పుకోదు. మన మైండ్ ఎంతసేపు ఇది జరుగుతుంది, నాకు బ్రహ్మాండంగా జరుగుతుంది, లేకపోతే నాకు ఇక్కడ నష్టం వస్తుంది, లేకపోతే నాకు ఇక్కడ ఏదో నష్టం కష్టం రాబోతోంది, ఇవన్నీ మన మైండ్, ఇవన్నీ అన్సర్టన్ థింగ్స్ అవుతాయో అవో తెలియదు కాబట్టి నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు అని అన్న విందాం. అది దాని మీదనే అది చూస్తూ ఉంటుంది అనమాట. అండ్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యూచర్ ఈజ్ అల్టిమేట్లీ బియాండ్ ఇట్స్ కంట్రోల్. అది ఫ్యూచర్ అనేది నా చేతిలో లేదు, నా స్వాధీనం లేదు, అది ఎక్కడో ఉంటది అని చెప్పాను కూడా అది ఒప్పుకోదు. ఫ్యూచర్ అనేది నేను అనుకున్నది జరుగుతుంది. ఇవాళ ఏదో కష్టంలో ఉన్నాం, ఈ కష్టంలో నుంచి మనం బయటకు రావాలి అంటే మనకేది మన మనసులో మన మైండ్ ఆలోచిస్తారు, లేదు రేపు ఇంకా బాగుంటది, వాటి కంటే ఎల్లుండి ఇంకా బాగుంటుంది, అంతకంటే వచ్చే నెలలో ఇంకా బాగుంటది అనేటువంటి ఒక ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశ మనం నడిపిస్తూ ఉంటుంది. మన మైండ్ మన కంట్రోల్లో ఉంచుకుంటుంది. మన మైండ్ దాన్ని కంట్రోల్లో ఉంచుకొని నీకు ఈ అన్సర్టన్ ఫ్యూచర్ ఏదైతే ఉందో అది నీకు మనం చెప్పలేనటువంటి ఆ భవిష్యత్తు గురించి అది కాదు అవును అన్నా కూడా ఒప్పుకోదు అనమాట. అందుకని మనం ఫ్యూచర్ ని కూడా ఫర్గివ్ చేయాల్సి వస్తుంది. అందుకని మన భవిష్యత్తును కూడా మనం జరగని దాన్ని కూడా మనం క్షమించాల్సి వస్తుంది అనమాట. సో ఫర్గివ్నెస్ ఇస్ టు రిలింక్విష్ యువర్ గ్రీవెన్స్ అండ్ సో టు లెట్ ఇట్ గో ఆఫ్. ఇది ఫర్గివ్నెస్ అంటే ఏంటి? క్షమించటం అంటే మన ఈ గ్రీవెన్స్ ఏదైతే ఉందో, మనకి కష్టం ఏదైతే ఉందో, ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని వదిలేయటం. దానిలో నుంచి వచ్చే బాధని, దాని ద్వారా వచ్చే బాధని కూడా మనం పంపించేయటం. అదనమాట. ఇట్ హ్యాపెన్స్ న్యాచురలీ వన్స్ యూ రియలైజ్ దట్ యువర్ గ్రీవెన్స్ సర్వ్స్ నో పర్పస్ ఎక్సెప్ట్ టు స్ట్రెంగ్థెన్ ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఈ కంప్లైంట్ అనేది, గ్రీవెన్స్ అనేది, నువ్వు ఎంతసేపు నాకు ఇది లేదు అది లేదు అని చెప్పి నువ్వు చెప్పుకోవటం అనేది, ఎప్పుడైతే నువ్వు ఇది తెలుసుకుంటావో ఏమని, దీనివల్ల మనకి ఏమి ఉపయోగం లేదు, ఇది ఒక ఫాల్స్ సెన్స్, మనకు ఇది ఒక భ్రమ లాంటిది అని చెప్పి నా గురించి నేను ఇది ఒక భ్రమలో ఉన్నాను నేను అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు అది న్యాచురల్ గానే ఇది జరిగిపోద్ది అనమాట. ఈ గ్రీవెన్స్ అనేది, ఫర్గివ్నెస్ అనేది జరిగిపోద్ది అనమాట. ఫర్గివ్నెస్ ఇస్ టు ఆఫర్ నో రెసిస్టెన్స్ టు లైఫ్. ఫర్గివ్నెస్ అనేది లైఫ్ ఈజ్ ఆఫర్ నో రెసిస్టెన్స్ టు లైఫ్. మన జీవిత రెసిస్టెన్స్ అంటే నిరోధించటం. ఆ నిరోధించటాన్ని, మన జీవితాన్ని నిరోధించటాన్ని ఈ ఫర్గివ్నెస్ అనేది పక్కన తీసేస్తుంది, ఆపదనమాట. ఆ రెసిస్ట్ చేయదాన్ని, వచ్చేదాన్ని వచ్చేట్టుగా ఆపిస్తుంది. మనం ఏం చేస్తాం, ఏదైనా ఆలోచనలు వచ్చినా ఇలా లేదా ఒక చిన్న చెడ్డ ఆలోచన లేకపోతే కష్టం వచ్చిందని మనం ఇలా జరగదు, నాకు ఇలాగే ఉంటుంది అని మనం దాన్ని రెసిస్ట్ చేయడానికి, ఆపడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాంటి చేయదన్నమాట. అండ్ టు అలో లైఫ్ టు లివ్ త్రూ యూ. మన జీవితాన్ని మనం సాఫీగా అది నడవటానికి ప్రయత్నం చేస్తాం. ఫర్గివ్నెస్ అనేది వచ్చేటప్పటికి ఇవన్నీ మెల్లగా మన జీవితం ఏ విధంగా నడవాల్సిన ఉందో ఆ విధంగా నడవటానికి మనం వదిలేస్తున్నాం. ది ఆల్టర్నేటివ్
ఆర్ ది పెయిన్ ఆర్ సఫరింగ్. ఒకవేళ మనం అట్లా కనుక లేదు, జీవితాన్ని నడపకుండా మనం రెసిస్ట్ చేసి ఇలా కాదు ఇలాగ ఉండాలి అలా ఉండాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దానివల్ల జరిగేది ఏంటంటే బాధ, కష్టము, ఏ గ్రేట్లీ రిస్ట్రిక్టెడ్ ఫ్లో ఆఫ్ లైఫ్ ఎనర్జీ. ఇది మన యొక్క జీవితంలో నుంచి ఆ ఫ్లో అనేది, ప్రవాహం అనేది దాన్ని రెసిస్ట్ చేస్తున్నాం, ఆపేసి మన యొక్క ఫ్లో, ఎనర్జీ ఫ్లోని, మనలో ఉన్న శక్తిని ప్రవహించకుండా మనం ఆపేస్తున్నాం. అండ్ ఇన్ మెనీ కేసెస్ ఫిజికల్ డిసీజ్. అదేంటంటే మనకు శారీరకంగా వచ్చే రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జీవితాన్ని సుఖప్రదంగా ప్రవహించటానికి, మనలో ఉన్న ఎనర్జీని సుఖంగా ఒక ప్రవాహాన్ని అది ఆపేస్తాయి అన్నమాట. మనం ప్రవహించకుండా మనం ఏదో ఒక నది కొన్ని కాలువ కొన్ని మనం అడ్డుకట్టేసాం అనుకోండి, నీళ్ళు కిందకి వెళ్ళాం, పక్కకి వెళ్ళిపోతాయి, లేదా ఇటు పక్కకి వెళ్తాయి, ఎట్లా వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళవు. అది జరుగుతుంది అనమాట. ఈ ఫర్గివ్నెస్ అనేది కనుక మనం చేయకపోతే మనకు వచ్చే నష్టం ఇది. The moment you truly forgive, you have reclaimed your power from the mind. Non-forgiveness is the very nature of the mind. Just as the mind made false self, the ego cannot survive without strife and conflict. The mind cannot forgive. Only you become present. You enter your body, you feel the vibrant peace and stillness that emanate from being. That is That emanate. Sir? That emanate from being. Okay, that emanate from being. That is why Jesus said, before you enter the temple, forgive. The moment you truly forgive, you have reclaimed your power from the mind. ఒక్కసారి కనుక మనం నిజంగా ఈ మైండ్ పవర్లోంచి బయటకు వచ్చి క్షమించేస్తే దాని అర్థం ఏంటంటే మన యొక్క శక్తిని మనం ఆ మైండ్ దగ్గర ఉన్న మన శక్తిని మనం వెనక్కి తెచ్చేసుకుంటాం. అంటే మైండ్ కంట్రోల్ నుంచి మనం బయటకు వచ్చి మైండ్ని మన కంట్రోల్లోకి తీసుకొస్తాం. సో నాన్ ఫర్గివ్నెస్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ ది మైండ్. నాన్ ఫర్గివ్నెస్ అంటే ఈ క్షమించలేకపోవటం, మర్చిపోలేకపోవటం అనేది మన యొక్క ఈ మైండ్ యొక్క ఒక ప్రకృతి. ఆ మైండ్ దేన్ని మర్చిపోనివ్వదు. దాని మీదనే, పాత వాటి మీదనే అది హార్పింగ్ చేస్తూ ఉంటుంది, దాని మీదనే ఎలాడుతూ ఉంటుంది, పట్టుకొని ఎలాడుతూ ఉంటుంది అనమాట పాత వాటిని. జస్ట్ యాజ్ ద మైండ్ మేడ్ ఫాల్స్ సెల్ఫ్, ద ఈగో కెనాట్ సర్వైవ్ వితౌట్ స్ట్రైఫ్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఎట్లా అంటే మన మైండ్ మేడ్ ఫాల్స్, మన ఈగో, అహం అనేది ఏదైతే ఉందో, నేను ఇంత నేను అంత అనేది ఈ మైండ్ తయారు చేస్తుంది. ఆ భ్రమని తయారు చేసి మనని అది లేకుండా మనని బతకనివ్వలేదు. ఆ స్ట్రైఫ్ అండ్ కాన్ఫ్లిక్ట్, మనలో మనకి ఉండే అంతర్యుద్ధం ఇవన్నీ లేకుండా అది మన బతకనివ్వలేదు అనమాట. సో ది మైండ్ కెనాట్ ఫర్గివ్. ఈ మైండ్ మనని క్షమించనివ్వదు. అది క్షమించదు, మనం చేయనివ్వదు. ఓన్లీ యూ కెన్. అందుకని మైండ్ బయటకు వచ్చేసి, మైండ్ కంట్రోల్లో నుంచి, నియంత్రణలో నుంచి మనం బయటకు వచ్చి మనమే క్షమించాలి. ఎప్పుడు అంటే మైండ్ని మనం కంట్రోల్లో తీసుకుని, ఇలా కాదు, నేను కళ్ళు మూసుకొని కూర్చుని ఏదన్నా ఒక ఆలోచన వచ్చి, ఈ ఆలోచన నాకు రాకూడదు, నేను ఇది వదిలేశాను, నేను క్షమించేశాను, కాబట్టి నాకు ఈ బాధ అనేది నాకు లేదు అని మనం కళ్ళు మూసుకుని కూర్చొని మనం ఎప్పుడైతే ఆ ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు ఇట్లా వచ్చిన ఆలోచనలన్నింటినీ, ఒక్కొక్క ఆలోచన మనం వదిలేస్తామో అప్పుడు ఈ ఫర్గివ్నెస్ అనేది మనం వస్తుంది అనమాట. యూ బికమ్ ప్రజెంట్, యూ ఎంటర్ యువర్ బాడీ. అప్పుడు మనం ఇవన్నీ ఆలోచనని బయటికి తోసేసినప్పుడు మన ఈ ప్రజెంట్ నవ్వు అనే దాంట్లోకి మనం వస్తాం. వచ్చి మన బాడీలోకి మనం ఎంటర్ అవుతాం, మన శరీరంలోకి లోపలికి మనం ప్రవేశం చేయడం జరుగుతుంది అనమాట. యూ ఫీల్ ద వైబ్రెంట్ పీస్ అండ్ స్టిల్నెస్ దట్ ఎమానేట్ ఫ్రమ్ బీయింగ్. అప్పుడు మనకి ఈ యొక్క ప్రకంపనలు మన శరీరంలో, మనసులో వచ్చి, తర్వాత ఈ పీస్, శాంతి, నిశ్చలత, మనకు ఎక్కడ మనసు నిశ్చలంగా ఉంటాం, ఆలోచనలు ఏమి లేకుండా ఉంటాం, ఇవన్నిటిని మనం పొందటం జరుగుతుంది. దిస్ ఈస్ వై జీసస్ సెడ్, బిఫోర్ యూ ఎంటర్ ద టెంపుల్ ఫర్గివ్. నువ్వు ముందు నీ లోపలికి నీ మనస్సు అనేటువంటి, నీ ఆత్మ అనేటువంటి
గుడిలోకి వెళ్ళేటప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే క్షమించటం. ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? బయట కాళ్ళు కడుగు, చేతులు కట్టుకుంటాం, కొంతమంది మొహం కూడా కడుగుతారు, మా చేతులు దాకా కడుగుతారు, కాళ్ళు దాకా కలిసి నీళ్లు తల మీద చల్లుకుని లోపలికి వెళ్తాం. ఎందుకు? మనం ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాము, చెప్పులు వేసుకొని వెళ్తాము. ఇవన్నిటినీ మన లోపలికి వెళ్ళేటప్పుడు ఈ అపవిత్రమైన వాటన్నిటిని మనం తీసుకెళ్ళకూడదు అని చెప్పి మన కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, కళ్ళు మీద నేత్ర ఇది చేస్తాం. దాన్ని ఏమంటాం? ఆకుపోస్తుంది అంటాం కదా, నీళ్ళు పట్టుకుని నీటిలో నోట్లో వేసుకుంటాం కదా, ఆ విధంగా ఆచమనం, నేత్ర ఆచమనం చేస్తాం. చేసి కళ్ళు నీళ్ళతో తుడుచుకుని లోపలికి వెళ్తాం. ఆ గుమ్మం దగ్గర దండం పెట్టుకుని లోపలికి వెళ్తాం. ఎందుకంటే మనం ఆ పవిత్రమైనటువంటి ఆ స్థలాన్ని అపవిత్రం చేయకూడదు కాబట్టి ఇవన్నీ చేసుకొని వెళ్తాం. అట్లాగే మన మనస్సు అనేది కూడా ఒక గుడి లాంటిది. ఆ గుడి లాంటి దాంట్లోకి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వీటికి ఉండదు కాబట్టి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఫర్గివ్నెస్. ఇది ఒక కాళ్ళు కడుక్కోవటం లాంటిది. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి ఈ ఫర్గివ్నెస్ అనేది. అందుకని నువ్వు ముందు లోపలికి వెళ్ళేటప్పుడు నువ్వు ముందు నీ యొక్క ఆత్మలో నుంచి నిన్ను ఆ ఫర్గివ్నెస్ క్షమించేసి నువ్వు నీ ఆత్మ అనే గుళ్ళోకి నువ్వు ప్రవేశం చేయమని. యువర్ లింక్ విత్ ది అన్మానిఫెస్టెడ్. నీ లింక్, ఆ గొలుసు విధానం ఏదైతే ఉందో అన్మానిఫెస్టెడ్, మనం జరగని దాని గురించి, ప్రత్యక్ష దాన్ని కాని దాని గురించి మనం ఎలా దాన్ని కలుపుకోవాలి, మనం దాన్ని ఎలా దాంతో మనం ఏకం అవ్వాలి అనే దాని గురించి చూద్దాం. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రెజెన్స్ అండ్ ద ఇన్నర్ బాడీ? సరే, మీరు నవ్వు అనే దాని గురించి ఇప్పట్లో బతుకు, దీంట్లోనే బతుకు, ఈ క్షణంలో ఉండని చెప్తున్నారు కదా, దానికిను ఈ క్షణానికిను ఈ అంత శరీరానికి, ఆత్మ లేకపోతే మనసు ఏదైతే మనం అంటున్నామో దానికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు నేను ఈ క్షణంలో బతకటానికి, నేను లోపలికి వెళ్ళి నా ఆత్మని, నాలో ఉన్న శరీరాన్ని ఇంకో మనిషిని చూసుకోవడానికి ఉన్న సంబంధం ఏంటి అనేది క్వశ్చన్. చదవండి. Presence is pure consciousness. Consciousness that has been reclaimed from the mind, from the world of form. The inner body is your link with the unmanifested, and in its deepest aspect is the unmanifested, the source from which consciousness emanates, as light emanates from the sun. Awareness of the inner body is consciousness remembering its origin and returning to the source. ప్రెజెన్స్ ఇస్ ప్యూర్ కాన్షియస్నెస్. ప్రెజెన్స్ అనేది ఈ క్షణంలో మనం ఉంటాం అనేది పూర్తిగా అవేర్నెస్, మనకి తెలిసి చేస్తున్నాం, మన కాన్షియస్నెస్ తో చేస్తున్నాం అనమాట, మనకి మెలకువతో చేస్తున్నాం. కాన్షియస్నెస్ ఈస్ దట్ హ్యాస్ బీన్ రిక్లైమ్డ్ ఫ్రమ్ ది మైండ్. ఈ కాన్షియస్నెస్ ఇప్పుడు దాకా మన దగ్గర లేదు, మన మైండ్ చేతిలో ఉంది. మనం ఏదైనా అసంకల్పితంగా అన్కాన్షియస్ స్టేజ్ లో మైండ్ ఏ చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాన్ని, ఆ శక్తిని మన మైండ్ నుంచి మళ్ళీ తిరిగి లాగేసుకుంటున్నాం అనమాట, ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ ఫామ్. ఈ బాహ్య ప్రపంచంలో మన ఏదైతే అటెన్షన్, ఏకాగ్రతలు ఇవన్నీ మనం దాని మీద పే చేస్తున్నామో అవన్నీ తీసేసి వెనక్కి లాగేసుకుని మళ్ళీ మనలోకి మనం వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాం. The inner body is your link with the unmanifested. ది ఇన్నర్ బాడీ, మన లోపల ఉన్న ఈ శరీరం ఏదైతే ఉందో అది ఈ అన్మానిఫెస్టెడ్, జరగని దానికి, తెలియని దానికి ఒక లింక్ అది. అండ్ ఇన్ ఇట్స్ డీపెస్ట్ ఆస్పెక్ట్ ఈస్ ది అన్మానిఫెస్టెడ్. అండ్ ఇన్ ఇట్స్ డీపెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈస్ ది అన్మానిఫెస్టెడ్. ఈ అన్మానిఫెస్టెడ్ అంటే మనకి, మానిఫెస్టేషన్ అంటే మనం అనుకున్నది జరగదు, అన్మానిఫెస్టేషన్ అంటే మనం అసలు ఏమనుకోవట్లేదు, జరగకపోవడం. ఈ జరగకపోవడం అనే దాంతో మనం లింక్ చేసుకుంటాం. ద సోర్స్ ఫ్రమ్ విచ్ కాన్షియస్నెస్ ఎమానేట్స్. ఈ కాన్షియస్నెస్ అనేది మన ఎరుక, తెలుసుకోవటం అనేది ఈ అన్మానిఫెస్టేషన్ నుంచి, జరగని దాని గురించి, జరగబోయే దాని గురించి, తెలియని దాని గురించి, దానికి అక్కడి నుంచి ఇది ఒక సోర్స్ అనమాట. ఈ కాన్షియస్నెస్ ఈ అన్మానిఫెస్టెడ్ దానికి ఒక వనరులాగా తయారవుతుంది. అక్కడి నుంచి మనం తీసుకుంటాం. అది ఎట్లా అంటే, సూర్యుడి నుంచి కాంతిని మనం ఎలా తీసుకుంటున్నామో, సూర్యుడి నుంచి కాంతి ఎలా అయితే
ప్రకాశం అనేది కాంతి అనేది వస్తుందో, అలాగే మన కాన్షియస్ నుంచి అన్మానిఫెస్ట్ మనకు జరగాల్సింది కూడా మనకు దాంట్లో నుంచి వస్తున్నాం. అవేర్నెస్ ఆఫ్ ఇన్నర్ బాడీ ఈజ్ ది కాన్షియస్నెస్ రిమెంబరింగ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ రిటర్నింగ్ టు ది సోర్స్. అవేర్నెస్ ఆఫ్ ఇన్ ది ఇన్నర్ బాడీ, మన యొక్క అంత శరీరాన్ని, మన ఆత్మను మనం తెలుసుకోవటం అనేది ఈజ్ కాన్షియస్. దాన్ని తెలుసుకోవటమే మన యొక్క ఎరుకు చేయటం, మన యొక్క ఆ దాన్ని కంట్రోల్ నుంచి మనం బయటకు వచ్చి మనం తెలుసుకోవడం, ఇది నేను నా ఇన్నర్ బాడీ, ఇది నేను నా ఆత్మతో కలిసి ఉన్నాను అని తెలుసుకోవటం అనేది దాని అర్థం ఏంటంటే రిమెంబరింగ్ ఇట్స్ ఆరిజిన్. దాని యొక్క పుట్టుక ఎక్కడ ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఆ వనరు ఏదైతే ఉందో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం అన్నమాట. అంటే మనం ఈ మన మైండ్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ భ్రమ భ్రాంతి యొక్క ఇవన్నీ వదిలేసి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి, మన చిన్నప్పుడు పుట్టినప్పుడు కొంచెం పెద్ద అయిన దాకా మనకేమీ తెలియదు. మనం ఏదైనా కూడా దాన్ని మనం ఒక భావోద్వేగాలతో అటాచ్మెంట్ ఏమి ఉండదు లేకుండా చూస్తాం. అట్లాగే మనం ఆ ఒరిజినల్ స్టేజ్ ఏదైతే ఉందో, అటువంటి అమాయకమైనటువంటి స్టేజ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనం తెలుసు ఎప్పుడైతే ఈ ఇన్నర్ బాడీతో మనము కాన్షియస్నెస్ తో మనం ఉంటామో తెలుసుకుంటామో మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇది ఒకటి చేసేద్దాం. ఈ పేజ్ అయిపోతుంది. ఈజ్ అన్మానిఫెస్టెడ్ ది సేమ్ యాజ్ బీయింగ్. ఈ అన్మానిఫెస్టెడ్ అనేది మనం చెప్తుంది జరగంది, లేకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం అనుకుంటున్నాం కదా. అదిను ఈ ఉనికి బీయింగ్, మనం అనేది ఈ మన ఉనికి, ఈ రెండు ఒకటేనా అంటే చెప్పండి, చెప్తున్నారేమని. చదవండి. Yes, the word unmanifested attempts by the way of negation to express that which cannot be spoken, thought or imagined. It points to what it is by saying what it is not. Being, on the other hand, is a positive term. Please don't get attached to either of these words or start believing in them. They are no more than signposts. ఈ అన్మానిఫెస్టెడ్ అనే దాన్ని అంటే భవిష్యత్తులో మన ఇవాళ జరగలేదు రేపు జరుగుతునే దాన్ని, ఈ బీయింగ్ అనే దాన్ని, నేను ఈ ఉనికి అనేదాన్ని రెండు ఒకటేనా రెండు అని చెప్పంటే ఎస్. ఈ అన్మానిఫెస్టెడ్ అటెంప్ట్స్ బై వే ఆఫ్ నెగేషన్ టు ఎక్స్ప్రెస్. ఈ అన్మానిఫెస్ట్ అనేదాన్ని మనం ఎప్పుడైతే ఇంతకట్లా మన ఫ్యూచర్ లో నాకు ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అది జరగని దాని గురించి మనం ఎలా ఆలోచిస్తామో అది నెగేషన్, అది ఒక ప్రతికూలమైన అర్థం అనమాట. టు ఎక్స్ప్రెస్ దట్ విచ్ కెనాట్ బి స్పోకెన్, థాట్ ఆర్ ఇమాజిన్. దాన్ని మనం చెప్పలేని దాన్ని, ఆలోచించలేని దాన్ని, ఊహించలేని దాని గురించి మనం చెప్పటం అనమాట. అన్మానిఫెస్టేషన్ అంటే అంతే కదా. మేనిఫెస్ట్ గాంధీ మనకు కనపడింది, మనకు ప్రతిష్టంగా లేనిది, మనకు దాని గురించి మనం ఆలోచిస్తేది, ఇదంతా కూడా ఒక మన కనపడనేటువంటి, చెప్పలేనటువంటి, ఆలోచన లేనటువంటి, ఊహించలేనటువంటిది. ఇట్ పాయింట్స్ టు వాట్ ఇట్ ఈస్ బై సేయింగ్ వాట్ ఈస్ నాట్. అది లేని దాని గురించి చెప్తా ఉంటాం. ఇట్ పాయింట్స్ టు వాట్ ఇట్ ఈస్ బై సేయింగ్ వాట్ ఇట్ ఈస్ నాట్. అది చెప్పేది ఏంటంటే ఇది కాని దాని గురించి అది చూపిస్తూ ఉంటుంది అనమాట. పాయింట్ చేస్తుంది, ఇట్లా అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆన్ ది అదర్ హ్యాండ్, రెండో వైపున కనుక మనం చూస్తే బీయింగ్ అనేది ఇంకో విధంగా చూస్తున్నట్టయితే అది ఒక పాజిటివ్ టర్మ్. ఎందుకంటే మనలో మనం అనేది ఇప్పుడు ఉంటున్నాం, మన యొక్క ఈ ఉనికిని మనం తెలుసుకున్నాము, ఇది నేను అనేది మనం అర్థం చేసుకున్నాము, కాబట్టి ఇది పాజిటివ్ టర్మ్. అదేమో నెగిటివ్ టర్మ్ లాగా ఉంటుంది. ఇది కానీ అన్మానిఫెస్టేషన్ మనం లింక్ చేసుకోమంటున్నాడు. లింక్ చేసుకున్న తర్వాత వచ్చే దాని గురించి ఏంటంటే రెండు ఒకటే అని అంటే కాదు, రెండు పదాలు ఒకటే. బీయింగ్ అనేదేమో మనం అనుభవించే స్థితి, అన్మానిఫెస్టేషన్ ఏమో మనం ఊహించే స్థితి. అందుకని ప్లీజ్ డోంట్ గెట్ అటాచ్డ్ టు ఎయిదర్ ఆఫ్ దీస్ వర్డ్స్. నువ్వు ఉనికిలో ఉన్నా, నీ ఉనికి నువ్వు తెలుసుకుంటున్నావా, లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావా అనే ఈ పదాలు మనకు వద్దు, వీటిని వదిలేయండి. అండ్ దాని మీద నమ్మకం, ఓహో నేను ఇదంతా అన్మానిఫెస్టెడ్ ప్రపంచాన్ని చూస్తున్నాను, లేకపోతే నేను నా ఉనికిని నేను గుర్తించాను,
ఈ పదాలు కాదు. ఈ పదాలన్నీ ఏంటంటే దే ఆర్ నో మోర్ దెన్ సైన్ పోస్ట్. ఈ పదాలన్నీ మనకి దారి చూపించేటువంటి ఒక సూచికలు, మార్గ సూచికలే కాదు తప్ప మనం ఈ యొక్క అర్థాల్లోకి వెళ్ళి ఇదేమిటి, మన ఇదేంటి ఇట్లా ఉంది, దీనికి ఇలా చెప్పారు అనే అర్థాలు, పదాల గురించి పట్టించుకోవద్దు. పదాలు ఏమన్నాయని కాదు, దాంట్లో ఉన్న భావాన్ని మనం తీసుకోవాలి. భావం అనేది ఏంటంటే మనకి దారి చూపించేంటే ఒక మార్గ సూచిక అనమాట. మనకి ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం పార్కింగ్ లోకి వెళ్ళినప్పుడు అనుకోండి, ఎగ్జిట్ అని బోర్డు కనిపిస్తుంది. అంటే మనకు దారి చూపిస్తుంది ఇలా వెళ్ళాలి. ఎగ్జిట్ మనం బయటకు వెళ్ళిపోవాలా, మనం ఎందుకు బయటకు వెళ్ళిపోమంటున్నాడు ఏంటి అని మనం పట్టించుకోకూడదు. మనం బయటకు వెళ్ళాలి కాబట్టి మనం ఆ దారిని, ఆ చూపించే మార్గసూచిక ఏదైతే ఉందో దాని ప్రకారం మనం బయటకు వెళ్తాం. అందుకని ఇక్కడ కూడా మనం ఈ పదాలు వీటి గురించి ఇక్కడ ప్రతిసారి కూడా మనకి ఈ పదాల గురించి, దాని అర్థాల గురించి నువ్వు పట్టించుకోవద్దు. దానికి ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి దాన్ని వేలాడొద్దు. నీకు ఇది ఒక దారి చూపించేదానిగా నువ్వు చూసుకుంటూ నువ్వు ఆ దారిలో వెళ్ళు. లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి, లేకపోతే ఇది ఒక పార్కింగ్ ప్లేస్, నో పార్కింగ్, ఇవన్నీ రకరకాల ఇండికేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏం చెప్తాయంటే నువ్వు ఇలా వెళ్ళాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా వెళ్తే నువ్వు చేరుతావు. మనం జీపీఎస్ పెట్టుకుంటాం. జీపీఎస్ లో ఏం చెప్తుంది, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు అని చెప్తుంది. ఒక్కోసారి రెడ్ సిగ్నల్ వస్తుంది, ఒకసారి ఆంబర్ వస్తుంది, ఒకసారి గ్రీన్ బ్లూ వస్తుంది. అంటే బ్లూ ఉంటే నీకు రోడ్ క్లియర్ గా ఉంది, యాంబర్ అంటే కొంచెం ట్రాఫిక్ అక్కడే ఉంది, లేదు రెడ్ వచ్చిందంటే పూర్తిగా ఆగిపోతుంది, చాలా టైం పడుతుంది అనే విధంగా రకరకాల ఇండికేషన్స్ వస్తాయి. మనం దాని ప్రకారం మనం ఆ రూట్ లో మనం వెళ్ళే ప్రయత్నం మనం చేస్తుంటాం. అట్లాగే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఒక కిలోమీటర్ తర్వాత ఎక్కడ రెడ్ కనపడింది అనుకోండి జీపీఎస్, దాని అర్థం ఏంటి, ఇక్కడ ట్రాఫిక్ ఉంది అని. అది మేనిఫెస్ట్ అయిందే మన కళ్ళ ముందు కనపడాల, కానీ మనకు తెలుస్తుంది. అలాగే అనమాట ఇవన్నీ కూడా మనం ఇప్పుడున్న స్థితి, రాబోయే స్థితి, వీటన్నిటి గురించి ఆలోచించడం మానేసి, ఈ ఎమోషన్స్ వీటి గురించి ఆలాడటం మానేసి, వాటన్నిటిని వదిలేసి నీ యొక్క మార్గంలో ఏదైతే ఉందో నువ్వు తెలుసుకుని నువ్వు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి, అటెన్షన్ పెట్టి, ఫోకస్ చేసి నువ్వు ముందుకెళ్ళినప్పుడు నీకు జీవితం అనేది ఇంతకు ముందు దానికి ఇప్పుడు కొత్త జీవితం అనేది కనిపిస్తుంది అని. మిగిలిన రేపు చూద్దాం ఇంకో పాయింట్. కాబట్టి ప్రజెంట్ కాన్షియస్నెస్ ఏంటి అనేది రేపు చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఎవరైనా షేరింగ్స్? ఇప్పటిదాకా జరిగిన క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ ఉన్నాయా అండి? డౌట్స్ అయితే ఏం లేవు సార్. దిక్సూచిలాగా మార్గదర్శకం మాత్రమే. మనము చేరుకుంటామా లేదా అనేది మన శక్తి మీద, మన మీద ఆధారపడి ఉంటది. సింపుల్ గా, అర్థంగా చాలా సింపుల్ గా తెలిచేస్తారు. రికార్డింగ్ ఆపాను.